పాఠశీల వృక్షం. లిలీ కథలను చాలా ఇష్టపడేది. రాత్రిపూట అమ్మ చెప్పే కథలు ఆమె మనసును మాయగా తాకేవి. ఆమె అన్నయ్య పుస్తకాన్ని ఎంతో త్వరగా చదివే విధానం చూసి ఆశ్చర్యపోయేది. అది నిజమైన మ్యాజిక్ లాగా అనిపించేది. కాని లిలీ తనంతటా తాను చదవడానికి ప్రయత్నించినప్పుడు అక్షరాలు తికమకపడి తిప్పికొట్టే పిట్టల వలె కనబడేవి. ఎంత ప్రయత్నించినా అవి సరిగ్గా ఉంచలేకపోయింది. ఒకరోజు నిరాశతో ఓ పుస్తకాన్ని పట్టుకుని ఇంటి వెనుక ఉన్న పెద్ద వృక్షం దగ్గరకు వెళ్లి కూర్చుంది. నేను ఎప్పటికీ చదవడం నేర్చుకోలేను అని అనుకుంటూ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుంది. ఆ సమయానికి పక్కనే ఒక మృదువైన మ్యావ్ శబ్దం వినిపించింది. అది వారి పిల్లి విస్కర్స్. అది విర్రబూసుకుని లిలీ పక్కన కూర్చుంది. ఇంకా కొంతసేపటికి వారి కుక్క రస్టీ ఉల్లాసంగా వచ్చి తన నోరులో పాత పుస్తకాన్ని పడేసి ఆనందంగా తోక ఊపింది. చిన్న పొదిలోంచి పీప్ అనే బన్నీ తన ముక్కును చప్పుడు చేస్తూ బయటకు తొంగిచూసింది. లిలీ చిరునవ్వుతో, మీకు నేను చదివి వినిపించాలా అని అడిగింది. వాళ్లు ఆసక్తిగా ఆమె వైపు చూశారు. రస్టీ తన తోకను నేలపై కొట్టాడు. లిలీ చిన్నపాటి గాలి పీల్చుకుని తన పుస్తకాన్ని తెరిచింది. కే కే విస్కర్స్ సంతోషంగా మ్యావ్ చేసింది. లిలీ చిరునవ్వింది. కొన్ని పదాలు కష్టంగా అనిపించినా రస్టీ ఆమె చేయిని మెల్లగా నాకుతూ ధైర్యం చెప్పాడు. పేజీ తిరిగిన ప్రతిసారీ పిప్ తన చిన్న చెవులను ఆడిస్తూ ఆసక్తిగా చూశాడు. రోజూ లిలీ అదే చెట్టు కింద చదవటానికి వచ్చేది. రస్టీ కొత్త పుస్తకాలను తెచ్చేవాడు. విస్కర్స్ ఆమె పొడిచి కూర్చునేది, మరి పిప్ దగ్గర ఉండి తన ముక్కును చిమ్ముతూ వినేవాడు. ఒకరోజు సాయంత్రం లిలీ సోఫాలో కూర్చొని తన పుస్తకాన్ని పట్టుకుని అమ్మవైపు చూసింది. అమ్మా, నేను నీకు చదివి వినిపించాలా? అమ్మ చిరునవ్వి, నిజమా? ఖచ్చితంగా, కూతురా. లిలీ లోపలే ఊపిరి పీల్చుకుని చదవడం మొదలుపెట్టింది. పదాలు ఇంకా కొద్దిగా కష్టంగా అనిపించాయిగాని ఈసారి ఆమె భయపడలేదు. మెల్లగా కాని స్పష్టంగా చదువుతూ ప్రతి పేజీని ధైర్యంగా తిప్పింది. చదవడం ముగిసిన తర్వాత అమ్మ చప్పట్లు కొట్టింది. లిలీ, నువ్వు చదవడం నేర్చుకున్నావు. లిలీ ఆనందంతో వెలుగొలిపింది. విస్కర్స్, రస్టీ, పిప్ ఆల్ అందరూ దగ్గర కూర్చొని ఆనందంగా చూస్తున్నారు. నాకు అద్భుతమైన బోధకులు ఉన్నారు అని లిలీ నవ్వింది. ఆ రాత్రి మంచంపై కూర్చొని లిలీ కొత్త పుస్తకాన్ని తెరిచింది. చదవడం సులభం కాదు, కాని ఓపిక, ప్రేమ, మరీ ముఖ్యంగా తన ముద్దుల మృదువైన మిత్రుల సహాయంతో లిలీ మాటలలోని మాయాజాలాన్ని కనుగొన్నది. ఇదే అందరికీ చెప్పదగిన అద్భుతమైన కథగా మారింది. విస్పర్కి వచ్చిన బుద్ధి. అడవి మధ్యలో పొదలు నడుమ దాగి నదులు ప్రవహించే చోట ఒక యంగ్ ఫాక్స్ గొర్రెనెక్కు ఉన్నాడు. అతని పేరు విస్పర్. అతను చలించకుండా నిశ్శబ్దంగా వేగంగా కదిలేవాడు, ఎవరూ పట్టుకోలేనంత త్వరగా మాయమయ్యేవాడు. అతని గుంపులో ఉన్న మిగతా గొర్రెనెక్కులు మాదిరిగా కాదు, అతను ఎప్పుడూ తిరిగేవాడు, ఒకచోట నిలబడేవాడు కాదు. నమ్మకాన్ని పట్టుదలగా పాటించడం ఒక గొలుసులాంటిది, అతను ఎప్పుడూ పెద్దవాళ్లకు చెప్పేవాడు. ఇదే ఒకే చోట నిలబెడుతుంది, కాని ప్రపంచమంతా చూడాలంటే ఎందుకు వెనుకాడాలి? ఒకరోజు విస్పర్ నది అవతలికి వెళ్ళినప్పుడు ఒక పాత నక్కను వూల్ఫ్ చూశాడు. అతని పేరు బ్రాంబుల్. అతను చాలా పెద్దగా గోధుమ తెలుపు రంగులో మెరుస్తూ ఉన్నాడు. అతని ఒక కన్నుమీద పొడవైన గాయం ఉండేది, అతను కొంచెం కడుపుతో నడిచేవాడు. కాని అతని చూపులో గొప్ప జ్ఞానం కనిపించేది. నీవు గాలిలా విహరిస్తున్నావు, చిన్న గొర్రెనెక్క, బ్రాంబుల్ అన్నాడు. అయితే నీకు అసలైన స్థలం ఎక్కడో తెలుసా? విస్పర్ తన తోకను ఊపాడు. నేను ఎక్కడనైనా ఉండగలను. నాకెక్కడ బాగుంటుందో అక్కడే నేనుంటాను. బ్రాంబుల్ నవ్వాడు. అయితే నీకు నిజంగా ఎక్కడా స్థానం లేదన్నమాట. ఈ మాటలు విస్పర్కు నచ్చలేదు. కాని అతను ఎదురు చెప్పలేదు. తన మాదిరిగానే ఉండాలని అనుకున్నాడు. అదే రాత్రి భారీ వర్షం వచ్చింది.
వాయువులు ఉరుముతున్నాయి, చెట్లు ఊగిపోతూ కొట్టుకుపోతున్నాయి. నది మరింత ఉగ్రరూపం దాల్చింది. విస్పర్ ఒక పెద్ద చెట్టు క్రింద దాక్కుని ఉండిపోయాడు. అక్కడే అతనికి ఒక చిన్న అరుపు వినిపించింది. అది చాలా పలుచటి, భయంతో నిండినది. విస్పర్ ఆగాడు. ఇది తన సమస్య కాదు. కాని ఎందుకో అతని మనసు వెనక్కు తగ్గలేదు. తన పాదాలను నెమ్మదిగా వేస్తూ ఆ అరుపు దిశగా వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న గొబ్బిలి, రాబిట్ కిడ్, చిక్కుకుని ఉంది. దానిపైనుంచి కొందరు పొదలు పడ్డాయి. నీరు దాని చుట్టూ పొంగిపోతోంది. ఇప్పుడు విస్పర్ మళ్ళీ ఆలోచించాడు. తనకేం సంబంధం? కాని ఆ చిన్న ప్రాణి భయంతో తడుముకున్న తీరు అతని మనసుని కదిలించింది. తన దంతాలతో పొదల్ని లాగుతూ చిన్న గొబ్బిలిని విడిపించాడు. అది ఒక్కసారిగా అతని పక్కకు చేరుకుంది. భయంతో వణుకుతూ అతని మీద ఒదిగిపడింది. విస్పర్ దాన్ని తన తోకతో కప్పేశాడు. తడిసిన చిన్న గుండెకు ఓదార్పునిచ్చాడు. రాత్రి అంతా అతను అక్కడే ఉన్నాడు. తెల్లారి మొదటి సూర్యకిరణాలు అడవిని తాకినప్పుడు ఆ చిన్న గొబ్బిలి తనని మెల్లిగా చూసింది. విస్పర్ అప్పటివరకు చూడని భావం దాని కళ్లలో కనిపించింది. నమ్మకం. అప్పుడు అతను బ్రాంబుల్ దగ్గరకు తిరిగి వెళ్ళాడు. వృద్ధ నక్క అతన్ని చూస్తూ నవ్వాడు. ఇప్పుడైతే అర్థమైంది కదా? విస్పర్ నెమ్మదిగా తల ఊపాడు. నమ్మకం ఒక బంధనం కాదు, అతను మౌనంగా అన్నాడు. అది ఒక మాట. బ్రాంబుల్ తల ఊపాడు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా అవసరం ఉన్నప్పుడు తిరిగి వచ్చేవాడివి అని ఎవరో నమ్మగలగడం, అదే నిజమైన నమ్మకం. ఆ రోజు నుంచి విస్పర్ ఇంకా తిరిగేవాడే. కాని ఇప్పుడు అతను ఒంటరిగా లేడు. ఎక్కడికైనా వెళ్ళినా అతను ఎప్పుడూ తిరిగి వచ్చేవాడు, తన వాళ్ల కోసం, తన హృదయానికి నమ్మకం ఉన్న చోటకు.